నిన్న మొన్నటి నుంచి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, 25 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. త్వరలో బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్లో విలీనం అవుతుంది. ఆనాడు కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నటువంటి కేసీఆర్కి రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనే రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ విషయం పైన కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఖండించారు. ఇంకోటి, ఈ కీలకమైన ఎమ్మెల్యేలు అంటే గంగుల కమలాకర్ కావచ్చు, ఇట్లాంటి రకరకమైన పేర్లు, పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరు, కీలకంగా ఉన్నటువంటి నేతల పేర్లే వినిపిస్తున్నాయి. సో దీనికి ఎంపీ ఎన్నికల ముందు ఈ నేతలంతా ఎమ్మెల్యేలంతా ఖండించారు. మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పేర్లు అనేది మళ్ళీ వినిపించడం అనేది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో గందరగోళానికి తెరతీసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎల్పీ వచ్చే నెల 2వ వారంలోగా విలీనం. బీజేపీకి చిక్కకుండా అధికార పార్టీ పక్కా ప్లాన్. ఇప్పటికే హస్తం గూటికి 3 గులాబీ ఎమ్మెల్యేలు, నేడో రేపో చేరేందుకు మరొకరు సిద్ధం. అసెంబ్లీ సెషన్కు ముందే అంతా పూర్తయ్యేలా వ్యూహం. కేసీఆర్ ప్రళయ గర్జనకు ఛార్జ్ లేకుండా ప్రణాళిక. బుజ్జగింపులపైనే బీఆర్ఎస్ మెయిన్ ఫోకస్. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసేందుకు అధికార పార్టీ వేగంగా పావులు కదుపుతున్నది. అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే గులాబీ ఎమ్మెల్యేలను లాగేందుకు వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం 2 రోజుల్లో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రయత్నాలని గ్రహించిన బీఆర్ఎస్ దానిని నిలువరించడంపై ఫోకస్ పెట్టింది. జారిపోతారనుకునే అనుమానం ఉన్న వారితో బుజ్జగింపులు ప్రాసెస్ గులాబీ పార్టీ మొదలుపెట్టింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్, సెకండ్ టర్మ్లో కేసీఆర్ చేసిన విలీనం సాంప్రదాయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ కూడా అవలంబించాలనుకుంది. మరో 4.5 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున సహజంగానే అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందని గులాబీ పెద్దలు గ్రహించారు. లోక్సభ ఎన్నికలకు ముందే ఈ పర్వం మొదలైన 3 దగ్గరే ఆగిపోయింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో పార్టీ భవిష్యత్తుపై నిస్పృహల్లో ఉన్న గులాబీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూసే అవకాశం ఉందని అనుమానించింది. సరిగ్గా ఈ పరిస్థితులను అవకాశంగా మలుచుకోవాలని భావించిన కాంగ్రెస్ ఆ పార్టీ నుంచి చేరికలను ముమ్మరం చేయాలనే నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లో వ్యవధిలో కొంతమందితో హస్తం లీడర్లు సంప్రదింపులు జరిపినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. దాదాపుగా ఆ పార్టీ తరఫున ప్రస్తుతం సభలో 35 మంది సభ్యులు ఉన్నారు. అందులో 3 వెళ్ళిపోయారు, 1 చనిపోవడం అనేది జరిగిన తర్వాత మళ్ళీ అక్కడ కాంగ్రెస్ గెలిచింది. సో ఇందులో 22 మందిని లాగేస్తే శాసనసభ పక్షం విలీనం సంపూర్ణం అవుతుంది. కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలకు పాల్పడొచ్చని గ్రహించిన బీఆర్ఎస్ నివారణ చర్యల దృష్టి పెట్టింది. పార్టీ మారతారనే అనుమానం ఉన్న ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ స్వయంగా ఫోన్లో మాట్లాడారని, బుజ్జగింపులు మొదలుపెట్టారని గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒకవైపు ఆకాష్, మరోవైపు వికాస్ ఎత్తుగడలను అమలు చేస్తున్న పరిస్థితిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల వ్యూహాల్లో ఏది సక్సెస్ అవుతుందన్న ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే బీజేపీలో సైతం చేరికల మీద ఫోకస్ పెట్టింది. లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ రంగంలోకి దిగక ముందే ఆపరేషన్ పూర్తి చేయాలన్నది కాంగ్రెస్ ఉద్దేశం. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అయితే దాదాపుగా 22 మందిని కనుక, ఇప్పుడు 35 మంది ఉన్నారు, అందులో 22 మందిని కనుక లాగేస్తే కేవలం 13 మంది మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారు. సో మొత్తానికి బీఆర్ఎస్ ఎల్పీ అనేది కాంగ్రెస్లో విలీనం అవుతుంది. 2014లో ఇక్కడ టీడీపీ పార్టీని లేకుండా కేసీఆర్ అప్పట్లో సక్సెస్ అయ్యారు. మళ్ళీ 2018 ఎన్నికల తర్వాత కూడా ఇక్కడ కాంగ్రెస్లో నుంచి దాదాపుగా టీడీపీ నుంచి 2, కాంగ్రెస్ నుంచి 12 మందిని లాగి మళ్ళీ ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎల్పీ లేకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది. సో కేసీఆర్ సాంప్రదాయాన్ని 2023లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేస్తుంది. అలాగే ఇంకా 4.5 సంవత్సరాలు పాపం ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా సంపాదించుకోవాలి, వాళ్ళు కూడా భూ కబ్జాలు చేసుకోవాలి, వాళ్ళు కూడా అంతో ఇంతో ఆస్తులు కూడబెట్టుకోవాలి. కాబట్టి అధికార పార్టీ ఉంటేనే వారికి రక్షణగా ఉంటుంది. సో వారు అంటే నాకు తెలిసి మరి ఎమ్మెల్యేలు కేవలం వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే రాజకీయాల్లో కూర్చున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ నిజంగా రాష్ట్రాల మీద, నియోజకవర్గం మీద ప్రేమ అభిమానం ఉంటే డెఫినెట్గా ప్రతిపక్షంలో ఉండి కూడా పోరాడచ్చు, ఫైట్ చేయొచ్చు. సో వారికి అంత ఓపిక లేదు. ప్రతి ఒక్కరు కరప్టెడ్గా ఉన్నారు కాబట్టి మేబీ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నటువంటి ప్రశ్నలు ఇవి. సో
మరి మొత్తానికైతే త్వరలో 25 మంది ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. అందులో ఇప్పటికే 3 జాయిన్ అయ్యారు. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా త్వరలో ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వస్తున్నారని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మరి దానికి సంబంధించి నిన్న మల్లు రవితోటి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరిత కూడా కన్నీళ్లు పెట్టుకుంది. సో నన్ను ఓడించారు, నా ఓటమి కారణమైన వాళ్ళని దయచేసి పార్టీలో చేర్చుకోవద్దు. ఎందుకంటే డెఫినెట్గా కృష్ణమోహన్ వస్తే సరితకు ప్రాధాన్యత ఏముంటుంది? పాపం ఆమె అప్పట్లో బీఆర్ఎస్ పదవిలో ఉండి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డది, ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. మళ్ళీ కృష్ణమోహన్ వస్తే సరిత పక్కకు జరిగినట్టే కదా. సో అందుకని చెప్పేసి పార్టీలో చేర్చుకోవద్దని చెప్పేసి కూడా ఏడుపులు బుజ్జగింపు చర్యలు కూడా అయినాయి. బట్ ఇది పార్టీ నిర్ణయం కాబట్టి వాళ్ళు కూడా ఎవరేం చేయలేని పరిస్థితి. సో మరి ఆ 22 మంది ఎవరు ఏంటనేది త్వరలో తెలుస్తుంది. కాకపోతే కేసీఆర్ ఇన్ని రోజులు అంటే చుట్టూ ఉండి కీలక మంత్రి పదవులు ఇచ్చిన నేతలే వారికి కేసీఆర్కి హ్యాండ్ ఇచ్చి, ఎందుకు కడియం శ్రీహరి కేకే లాంటి వాళ్ళే కేసీఆర్ ఎంతో లైఫ్ ఇచ్చిండు, అయినప్పటికీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు రాలే. ఇంకా మిగతా వాళ్ళకి జస్ట్ ఎమ్మెల్యే పదవులే, వీరితో పోల్చుకుంటే వాళ్ళు చాలా తక్కువనే అనుకోవాలి. సో అందుకని వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. పాపం 4.5 సంవత్సరాలు వాళ్ళకు కూడా ఓపిక అనేది ఉండదు కదా. అధికార పార్టీ లేకుంటే, అధికార పార్టీ అండదండ లేకపోతే వాళ్ళు కూడా బతకడం కష్టం, 4 రూపాయలు సంపాదించడం కూడా కష్టం. కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఎవరా 22 మంది అనేది మీ అభిప్రాయాలని, అలాగే గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పు ఇటు మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందని మీరు భావిస్తే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.